ఇది డెత్ ఇంటిమేషన్ మాకు 2 గంటలకి తెల్లవారుజాము 2 గంటలకు మాకు ఇంటిమేషన్ వచ్చిందండి. హాస్పిటల్లో అమ్మాయికి కాలం చేశారని. ఆ ఇంటిమేషన్ మేరకు మేము ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేసుకున్నాం. 306 డిబేట్మెంట్ టు కమిట్ సూసైడ్ కింద ఆల్టర్ చేసుకుని అమ్మాయిని కిమ్స్ నుంచి జీజీహెచ్కి ట్రాన్స్ఫర్ అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ పెద్దల సమక్షంలో రక్త బంధు సమక్షంలో శవ పంచనామా చేయడం జరిగింది. శవ పంచనామా అనంతరం ఇప్పుడే బాడీని పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. అంటే ఈ కేసుకు సంబంధించి అంటే మళ్ళీ కస్టడీకి ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ ఆల్టర్ అయింది కాబట్టి మళ్ళీ ఎవడైతే దీపక్ ఉన్నాడో ఆల్రెడీ సెంట్రల్ జైల్లో ఉన్నాడో అతను మళ్ళీ పోలీసు కస్టడీ తీసుకొని ఈ కేసులో కూడా పూర్తిగా విచారించి వాస్తవాలు వెలుగులో తీసడానికి మేము దర్యాప్తు. అది సీసీ కెమెరా మొన్న డివిఆర్ అంతా సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్కి అనాలిసిస్ పంపించడం జరిగింది. దాంట్లో వచ్చి ఆ రిపోర్ట్ ఆధారంగా అసలు ఏంటి దీని కథ ఏంటి మొత్తం ఇంతవరకు మనకి ఎక్కడ రిపోర్ట్ కాలేదు. మాకు వచ్చిన మటుకు రిపోర్ట్ మన ఇదే. అతనికి మీద ప్రీవియస్ కేసులో కూడా మాకు ఏం రిపోర్ట్ అయినట్టు మాకు అక్కడ రాలేదు దర్యాప్తు. రాత్రి స్ట్రోక్ అండి. ఒకటి చాలా చాలా దురదృష్టకరము, బాధాకరము. ఎందుచేతనంటే ఒక స్టూడెంట్కి ఎంత అన్యాయం జరిగి మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం. పాప అంజలి ఏదైతే అక్కడ ఎపిసోడ్ జరిగిందో ఆ రోజు నుంచి సీసీ ఫుటేజెస్ గురించి కానీ లేకపోతే మేమందరం కూడా వచ్చి పోరాడిన తర్వాత అక్కడ అమెండ్మెంట్ సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. మరి మొన్నటిదాకా కూడా తల్లిదండ్రులందరూ కూడా వాపోతూ ఉన్నారు. తల్లిదండ్రులందరూ కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మరి ఒకటి ఘటన బాధాకరము, పాప చనిపోవడము. మరి దీనికి సంబంధించి నేను ఒకటే కోరుకుంటున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా కుటుంబ సభ్యులకు అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తాము. నేను కుటుంబ సభ్యులకు కూడా ఒకటే తెలియపరిచేది ఏంటంటే, పాప ఏదైతే ఆఖరి కోరిక ఉందో ఆ నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని మరి పాప రాసుకున్న సూసైడ్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేసింది. తల్లిదండ్రులను కూడా అదే స్థాయిలో మీరు కూడా పాప ఆఖరి కోరిక తీర్చే విధంగా పోరాడాలని నేను కోరుకుంటా ఉన్నా. రకరకాల అంశాలు, రకరకాల రాజకీయాలు, రకరకాల వ్యక్తులు అందరూ కూడా వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది ప్రతి ఇన్సిడెంట్లో కూడా మనం చూస్తూనే ఉంటాము. కాకపోతే ఒకటి అంశం తెలియపరిచేది ఏంటంటే, అంతిమంగా న్యాయం గెలవాలి. అన్యాయము న్యాయం పైన పై చెయ్య రాకూడదనేది మా తాలూకా అంశం. అదేనండి. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఉన్న ప్రభుత్వం పైన, డిపార్ట్మెంట్స్ పైన ఏ రకమైన నమ్మకం కలుగుతుంది అని అడుగుతున్నా. ఎందుచేతనంటే ఇప్పుడు దాకా నిందితుడిని కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు దాకా నిందితుడిని తీసుకుని వచ్చి ఇంట్రాగేషన్ చేసిన సందర్భం ఉందా? 12 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ప్రభుత్వ పెద్దలు, హోంమంత్రి గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ముగ్గురులో ఎవరైనా స్పందించారా కనీసము? ఒక అమ్మాయి డాక్టర్ ఆత్మహత్య చేసుకుందా లేకపోతే అది అనుమానాస్పదమైన మృతి కింద తెలుస్తూ ఉన్నప్పుడు మరి ఏ రకంగా స్పందించారని అంటే పెద్ద క్వశ్చన్ మార్కు. మరి ఆడపిల్లలకి ఏ రకమైన రక్షణ అందిస్తారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు కొంతమంది నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు నేను రాజకీయాలు చేస్తున్నానని. రాజకీయాలు చేయాల్సిన దౌర్భాగ్యమైన పని ఎందుకు ఉంటుందని అడుగుతున్నా. నేను ఒక పాపకి అన్యాయం జరిగిన దాన్ని అక్కడ అన్యాయం జరిగితే న్యాయం జరిగేదాకా పోరాడతామని, నేను కనుక ఆ రోజున స్టూడెంట్స్తో పాటు మేము నుంచుని ఉండకపోతే ఆ రోజు సాయంత్రమే బహుశా ఆ ఇష్యూని క్లోజ్ చేసిద్దరేమో. ఒక రకంగా నిలబడి పోరాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఈ తరహా దాడులు కానీ ఈ తరహా ఘటనలు కానీ ఎక్కడా కూడా జరగకూడదు అనే విధంగా పోరాడుతున్నాం. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఇలాంటి దీపక్ లాంటి కీచకులకి కఠినమైన శిక్షలు పడాలి. ఇలాంటి దీపక్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఇక ముందు తయారు కాకుండా ఉండే విధంగా ఇలాంటి శిక్ష పడాలి అనేది మా తాలూకా ఆకాంక్ష.
ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు దిశ యాప్ తీసుకుని వచ్చాం మేము గతంలో. పోలీస్ శాఖ కానీ ఏ రకంగా ప్రభుత్వం మమేకం చేస్తూ మేము గతంలో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు శక్తి యాప్ తీసుకొచ్చారు, దానివల్ల ఏం ఉపయోగం అండి? కనీసం హోంమంత్రే స్పందించలేదు, కనీసం ట్వీట్ కూడా చేయలేదు ఈ అంశం పైన. అంటే మీరు ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఏ మాదిరిగా ఉందనేది ఇక్కడ కనబడతాం. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోమని ఆర్థిక సాయం ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ప్రభుత్వము ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వారు కూడా ఆర్థిక సాయం చేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, కొంతమంది రాజకీయ నాయకులు తయారయ్యి కొంత ఆర్థిక సహాయం గనక ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియపరచాలి. ఇప్పుడు ఆ నిందితుడు తాలూకా కుటుంబ సభ్యుల నుంచి కన్నా డబ్బులు ఇప్పిస్తే ఇంకా అంతకన్నా అన్యాయం ఏది ఉండదు. అది కూడా ఒక్కసారి కుటుంబ సభ్యుల్ని ఆలోచన చేసుకుని వ్యవహారం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.